ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి? అందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, కోట్లు ఇచ్చినా కొనలేని వైభోగం నీ జీవితంలో రాబోతుంది. నా మీద నమ్మకంతో ఈ తులసిమాలను తాకమ్మా అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మనందరి ముందుకు వచ్చారండి. ప్రతి ఒక్కరూ కూడా మన కష్టాలు ఎన్ని ఉన్నా సరే అవి పక్కన పెట్టి ఈరోజు బాబాగారు ఏ సందేశం ఇవ్వబోతున్నారో దానిని అర్థం చేసుకోవడానికి బాబాగారి మీద నమ్మకంతో ఈ తులసిమాలని తాకుదాం. జీవితంలో ఎన్ని వచ్చినా సరే, ఎన్ని పోయినా సరే, చివరగా మనకు తోడుగా నిలబడేది ఆ భగవంతుడే కాబట్టి ఆయనే నమ్ముకుందాం. ఎప్పుడైనా సరే భగవంతుడి మీద నమ్మకంతో ఏ పనులైనా సరే సక్రమంగా బుద్ధి జ్ఞానంతో చక్కటి మనసుతో ఒకరిని నొప్పించకుండా, ఒకరికి బాధ కలిగించకుండా మన పనులు మనం నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతామో, ఎలాంటి కోరికలు కలిగిన వారికి వాటిని అంచుకుని భక్తితో దైవం పట్ల భక్తిని, శ్రద్ధని వహిస్తూ జీవితంలో ఏదైనా సరే సాధించాలి అన్న పట్టుదలని ఎవరైతే పొంది ఉంటారో అలాంటి వారు ఖచ్చితంగా జీవితంలో మంచి స్థాయికి రాగలరు. తల్లి, నువ్వు ఎప్పుడూ మనశ్శాంతిని కోల్పోతున్నావు. నీ జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ వాటి గురించే మదనపడుతూ ఉంటున్నావు. రేపు జరగబోయే సంఘటనలు ఎలా ఉంటాయో, ఎలా నా జీవితంలో పరిణామాలు దారితీస్తుందో అని భయపడుతూ కూర్చుంటున్నావు. ఇది ఎంతవరకు సమంజసం నువ్వే ఆలోచించు తల్లి. ఈ సాయి ఉన్నంత వరకు ఎందుకు నువ్వు దిగులు చెందుతున్నావు? ప్రతిరోజు నీకు ఒక సందేశం ఇస్తూనే ఉన్నాను కదా. దాని ద్వారా కాస్త అయినా సరే నా బిడ్డ ఊరట కలుగుతుంది, ఉపశమనం లభిస్తుందని ఆశపడుతున్నాను తల్లి. రోజు రోజుకి నీ బాధలు ఎక్కువవుతున్నాయని నీ మనసులో ఆవేదన మొదలవుతుంది తల్లి. నీ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను ఆవేదనకు గురి చేస్తున్నారు. వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అసలు వారు నీ జీవితంలో ఏమి కారమ్మా? ఎందుకంటే వారు నీ జీవితంలో శాశ్వతంగా ఉండరు. వారి వల్ల నువ్వు నష్టపోయిందే ఎక్కువగా ఉంటుంది. ఇక చాలు, ఆ నష్టపోయిందంతా వారి గురించి ఆలోచించడం మానేసాయి. ఇప్పుడు నీ జీవితం, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ ప్రేమ కావాలని ఎదురు చూసేవాళ్ళు, నువ్వు బాగుంటే చాలు అని కోరుకునేవాళ్ళు నీ చుట్టూ కొంతమంది ఉంటారు. అలాంటి వారిని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు తల్లి. వారు నీ ప్రేమ కోసం ఆరాటపడుతున్నారమ్మా. నీ జీవితంలో ఎన్ని కోల్పోయినా సరే నీకంటూ ఒక వ్యక్తి ఉంటాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం నువ్వు దూరం చేసుకోవద్దు. మనస్పర్ధలు అనేవి సహజమే. అవి నీకు నువ్వుగా ఆలోచింపచేసుకుని వాటిని దూరం చేసుకో తల్లి. ఆ తర్వాత అంతా మంచి జరుగుతుంది. ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా వాటి వల్ల కలిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి ఈ సాయి చెప్పిన మాటలు అర్థం చేసుకుని నీ జీవితం సుఖంగా చేసుకో తల్లి. ఎప్పుడైతే నీ ప్రేమను పొందడానికి ఎదురు చూస్తున్న వ్యక్తి కోసం నువ్వు ఆరాటపడుతున్నావో ఆ వ్యక్తి మరలా నీ జీవితంలోకి రావడానికి ముందంజలో ఉంటాడు. కాస్త ఆలోచింపచేయి తల్లి. నీ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందా అని మతన పడకు. నీకు నేనున్నాను. ఏదో ఒక దారి చూపుతాను. ఈరోజు నువ్వు అనుభవించవలసిన కర్మలను బట్టి ఈరోజు నువ్వు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నావు. కానీ రాబోయే రోజుల్లో సంతోషాలను నీకు అవధులు అవనేవి ఉండవు. అవధులు అనేవి ఉండకుండా నువ్వు సంతోషం అనుభవిస్తావు. మనసులో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచు. చేతనైతే ఇతర కూడా సంతోషపెట్టు. అంతేకాని నీ మాటల ద్వారా ఒకరిని ఇబ్బంది పెట్టకు, గురి చేయకు తల్లి. ఈరోజు నా మీద నమ్మకంతో నా మెడలో ఉన్న తులసిమాలను తాకావు కదా. అసలు ఆ తులసిమాల ఎంత స్వచ్ఛమైనదో, ఎంత పవిత్రమైనదో నీకు తెలుసా? ఒక హిందూ అయ్యి ఉండి నీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు తల్లి. ఈరోజు ఆ తులసితో నువ్వు చేసుకోవాల్సింది చాలా ఉంది. ఏదైనా ఒక అనారోగ్యంతో నువ్వు బాధపడుతుంటే ఆ సమస్య నుంచి నువ్వు బయటపడాలి అంటే ఒక్కసారి ఆ తులసిమాలని పట్టుకుని మనస్ఫూర్తిగా సాయి ధ్యానం చెయ్యి. సాయి అని లేదా ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించు. ఎందుకు అంటే ఆయనకు తులసిమాల అంటే చాలా ఇష్టం. కాబట్టి తులసిమాలలో చాలా చాలా ప్రత్యేకమైనటువంటి గుణాలు ఉన్నాయి. వాటిని ఎప్పుడైనా
దైవం నామస్మరణ చేస్తున్న తర్వాత నువ్వు వాటిని కొన్ని తెంపుకొని తినగలవో ఆ తర్వాత నీ జీర్ణశక్తి పెరుగుతుంది, నీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఈ తులసిమాలని తాకి నేను చెప్పింది వింటావో ఆ క్షణమే నువ్వు నా బిడ్డవు అయిపోయావు. నువ్వు కోరుకున్నది ఏదైనా సరే తిరిగి ఇచ్చే బాధ్యత ఈ సాయిది. ఎందుకు అంటే నువ్వు నువ్వు నేను నువ్వు నన్నే నమ్ముకున్నావు. ప్రతి క్షణం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు పడుకునే వరకు నువ్వు నన్ను ప్రతి క్షణం తలుచుకుంటూనే ఉంటావు. నీ కష్టాలు తలుచుకుంటూ ఉంటావు. ఏదైనా సంతోషం వస్తే తలుచుకుంటూ ఉంటావు. బాబా నాకు అది ఇవ్వలేదు అని తండ్రి దగ్గర చెప్పుకున్నట్లు నా దగ్గర చెప్పుకుంటావు బిడ్డ. అందుకే నువ్వు నా ప్రియమైన బిడ్డవి. అలాంటి బిడ్డ కష్టంలో ఉంటే నేను ఊరుకుంటానా చెప్పు తల్లి. కాబట్టి ఏదైనా సరే కాస్త సమయం ఓదార్పు ఇవ్వడానికి నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను. నువ్వు ఎంత సబూరితో ఉంటే అంత చక్కటి జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తానమ్మా. నా బిడ్డ మనస్ఫూర్తిగా నా ముందు కూర్చుని నా ఫోటో ముందు కూర్చుని నన్నే చూస్తూ నా కళ్ళల్లోకి చూస్తూ తదేకంగా తన మనసులో ఉన్నంత నా ముందు వెళ్ళబుచ్చుకుంటుంది. నాకు అన్నీ అర్థమవుతున్నాయి అమ్మా. నువ్వు చెప్పేది అవసరమే లేదు. నీ మనసు నేను చదవగలను. నా బిడ్డలు ఎక్కడున్నా సరే, సముద్రాలు దాటైనా సరే నేను అక్కడికి రాగలను తల్లి. నువ్వు నా కోసం షిరిడీ దాకా రానక్కర్లేదు. షిరిడీలోనే నేనున్నాను అని అనుకుంటే అది నా బిడ్డవి కాదు. ఎందుకు అంటే నేను అన్ని వైపులా అన్ని జీవుల్లోని సమస్త జీవుల్లో నేను కనిపిస్తాను. అప్పుడు ఎవరైతే నన్ను చూస్తారో వారు నా ప్రియమైన భక్తులు అని నేను భావిస్తాను. తల్లి నువ్వు కూడా అందులో ఉన్నావు కాబట్టే నీకు ఈ సందేశం ఇస్తున్నాను. ఈరోజు నువ్వు నా మీద నమ్మకంతో తులసిమాలను తాకావు కదా, అందుకోసం నీ జీవితంలో నువ్వు చూడలేనంత వైభవాన్ని నేను ఖచ్చితంగా తీసుకుని వస్తాను. అది నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికైనా సరే నేను ఖచ్చితంగా నీకు అది తిరిగి ఇవ్వాల్సిందే. మరి ఈరోజు నువ్వు భయపడుతూ ఉంటే, అలాగే నువ్వు అంత బాధపడుతూ ఉంటే ఇప్పటివరకు అనుభవించాలి బాబా ఈ బాధను నువ్వు అనుకోవచ్చు. కానీ తల్లి అది కేవలం తాత్కాలికమే. నీ కష్టాన్ని చూసి నువ్వు భయపడుతూ కూర్చుంటే ముందుకు ఎలా నడవగలవు? ఇప్పుడు ఏదో అయిపోయింది కానీ అలా అని బాధపడుతూ ఎక్కడైనా సమస్య వస్తే దాన్ని ఎదురేగాలి కానీ కూర్చుంటే ఆ సమస్య తీరిపోదు. ఈరోజు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ఎన్నో మాటలని అని ఉండవచ్చు, కానీ అందులో నీ తప్పు లేకపోయినా మాటలు పడి ఉండవచ్చు. ఆ మాటలు తిరిగి వాళ్ళకే గుచ్చుకుంటాయి. నువ్వు ఎన్ని మాటలు పడినా సరే కేవలం నీ తప్పు ఉంటే తప్ప ఆ మాటలు నీకు గుచ్చుకోవు తల్లి. నీ మనసుని ఎంత బాధ పెట్టినా సరే నువ్వు పట్టించుకోకు. ఎందుకు అంటే నీకు ఈ సాయి ఉన్నారు. ప్రతి క్షణం సాయి చెప్పే మాటలు వింటూ ఉంటావు కదా, ప్రతిరోజు సాయి సందేశం తెలుసుకుంటూ ఉంటావు కదా, బాబా ఏం చెప్పినా నా జీవితం బాగుండాలని అనుకుంటావు కదా, మరి ఎందుకు ఇంకా వారి మాటలు పట్టించుకుంటున్నావు? నీ జీవితంలో ఏది సాధించాలని మనస్ఫూర్తిగా నువ్వు కళ్ళకంటున్నావో నీ కోరిక తీరడం లేదు అని ఎదురు చూస్తున్నావు కదా, నువ్వు వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అంతేకాని ఇతరుల గురించి ఎప్పుడూ ఆలోచనలు చెయ్యకు. నీ మనసు బాగుండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నీ ఎదుటి వారితో నీకు పని లేదు. నీ భవిష్యత్తు ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు వారే నీ చుట్టూ మోగుతారు. ఈరోజు నిన్ను హేళన చేసిన వారంతా రేపటి రోజు నీ ముందుకు రావాలంటే భయపడతారు. వారి కోసం నువ్వు ఎందుకు ఆరాటపడుతున్నావు తల్లి? నీ కోరిక తీర్చుకోవడం కోసం ఎలా బ్రతికావు అనేది నేర్చుకో. శ్రీ సాయి చెప్పే మాటలు విను. ఎలా ఉండాలి, ఈ సమాజం పట్ల నువ్వు ఎలా నడుచుకోవాలి అనే అన్నిటిని దృష్టిలో పెట్టుకుని, అంతేకాని వారు అన్న మాటలు కాదు తల్లి. ఈ సాయి మాటలు మాత్రమే గుర్తుపెట్టుకో. ఏ క్షణం నీకు బాధ కలిగినా ఈ సాయి దగ్గరికి వచ్చి కూర్చుని నీ పక్కనే ఉంటాడు. నీ మాటలు వింటూనే ఉంటాడు తల్లి. నిన్ను ఓదార్స్తూనే ఉంటాడు తల్లి. అంతేకాని నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఓదార్పరు, దెప్పి పొడుస్తారు తప్ప ఇంకా నిన్ను బాధపడతారే కానీ ఎవరూ కూడా నిన్ను ఓదార్చరు. కాబట్టి నిన్ను ఆ ఊబిలో నుండి బయటకు తీసి పారేసి నువ్వు పైకి రా. నిన్ను నేను ఎప్పుడూ సదా కాపాడుతూనే ఉంటాను. ఒక్క దైవం తప్ప మరి ఎవరు నువ్వు నమ్ముకున్న వారు ఎవరు నిన్ను
పైకి తీసుకురాలేరు. ప్రతి సంతోషాన్ని పంచుకుంటావు కదా నువ్వు నాతోని. అలాంటప్పుడు మనుషుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ జీవిత నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది కదా తల్లి. ఒక ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నావు, కానీ అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా విఫలమవుతుంది అని మాత్రం బాధపడకు. ప్రతి క్షణం ఎన్నిసార్లు నువ్వు ఓడినా ఆఖరికి గెలవాల్సిందే కదా మరి. అలాంటి గెలుపు కోసం నువ్వు ప్రతి క్షణం ఓడి తీరాలి. ఓడిన తర్వాతే గెలవాలి కదా మరి. అందులో నుంచి అనుభవం నువ్వు నేర్చుకోవాల్సిందే. అది గొప్ప అనుభవం వస్తుంది. ఎప్పుడు తప్పు చేస్తున్నావో ఎక్కడ తప్పు చేస్తున్నావో గమనించి అక్కడ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయి. ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నించు. గెలుపు తథ్యం. తల్లి, ఏ బిడ్డ కోసమైనా సరే నువ్వు ఆధారపడుతున్నావో ఆ బిడ్డ నీ జీవితంలోకి రావాలని ఎదురు చూస్తున్నావు. ఒక సంతానం నాకు దక్కితే చాలు. నేను అందరి మాటలు అందరితో మాటలు పడుతూనే ఉన్నాను బాబా, ఇక నా మాటలు పడే ఓపిక లేదు తండ్రి అని నువ్వు ఎంత చెప్పినా సరే తల్లి, కర్మ ఒకటి ఉంటుంది కదా, ఆ కర్మను నువ్వు అనుభవించక తప్పదు తల్లి. ఆ దూరం చేయడానికే నేను ప్రయత్నిస్తున్నాను తల్లి. నీ జీవితంలో కొన్ని చెడు కర్మలు ఉన్నాయమ్మా, వాటిని దూరం చేసే ప్రయత్నంలోనే నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఓపిక పట్టు తల్లి. ఎప్పుడైనా సరే నీ మనసులో ఆవేదన కలిగినప్పుడు, నాకు సంతానం లేదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ఎప్పుడూ దెప్పిపొడుస్తున్నారు, నాకు బిడ్డలు లేరు అని, గొడ్రాలని అందరూ అంటున్నారు అని నువ్వు బాధపడకు. ఈ సాయి నీ బిడ్డ అనుకో, నీ కొడుకు అనుకో అమ్మా. నేను నీతోనే ఉన్నాను. ప్రతి క్షణం నా ఆలనా పాలన నువ్వు చూస్తూ ఉండు. ఖచ్చితంగా నీ మనసులో ఉన్న ఆవేదనను నేను నీకు దూరం చేస్తాను తల్లి. అతి తొందరలో నీకు సంతాన ప్రాప్తి కలిగిస్తాను తల్లి. సంతానం కోసం ఒకటి చెయ్యమ్మా. నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావు. ఇది కనుక నువ్వు చేయగలిగితే తల్లి, నువ్వు అన్నం తినే విషయంలో ఎవరైనా ఇష్టంతో తింటావు కదా, పలహారం కానీ లేదా పళ్ళు ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా తినాలి. అలాగని అనిపిస్తే నీకు యాపిల్ అంటే చాలా ఇష్టం, లేదా జామకాయ అంటే అరటిపళ్ళు, లేదంటే ఉప్మా కిచిడి, ఇంకా నీలో ఏది చూడగానే ఇష్టం అనిపిస్తుందో, నీకు అది తినాలనిపిస్తుందో, నీ మనసుకు అనిపిస్తుందో అలాంటి దాన్ని ఒకటి మాత్రం వదిలేయమ్మా. నేను ఇది తినను బాబా, నాకు బిడ్డ పుట్టేంత వరకు నేను ఈ పండు నేను తినను. ఆ తర్వాత అంటే నాకు సంతానం కలిగిన తర్వాత షిరిడీకి నా బిడ్డతో సహా నేను వచ్చి అక్కడ నామకరణం చేసుకుని ఆ తర్వాత నేను వదిలేసిన ఆ పండు కానీ పలహారం కానీ ఖచ్చితంగా నేను అక్కడికి వచ్చే తింటాను అని బాబా గట్టిగా నీ యొక్క మాటను చెప్పి నువ్వు ఒక సంకల్పంగా చేసుకుని చేస్తే తప్పకుండా నీ యొక్క కర్మఫలములన్నిటినీ కరిగిపోతాయి తల్లి. ఆర్థిక ఇబ్బందుల నుండి నేను గెలవకపోతున్నాను, నా జీవితం ఇంతే ఎన్నో బాధపడుతున్నావు కదా. జీవితంలో స్థిరత్వం కోల్పోయినా కూడా గెలవగలను అన్న శక్తిని నీకు నేను ప్రసాదిస్తాను. ప్రతిరోజు ₹1 బిళ్ళను తీసుకుని సాయి మందిరానికి వెళ్ళి సాయిని ధ్యానం చేసి తర్వాత హుడ్డీలో వేసి రామ్మ, లేదంటే ఒక భిక్షగానికి దానం చెయ్యి. ఇది ఏ విధంగా చేయాలి అంటే, ప్రతి గురువారం సాయి మందిరానికి వెళ్ళి అక్కడ శిక్షకులు ఉంటే గనుక వారికి దానం చేయవచ్చు. లేదంటే మీ ఇంట్లోనే కూర్చుని సాయిబాబా చిత్రపటం ముందు లేదంటే సాయి విగ్రహం ముందు ప్రతిరోజు ₹1 బాబా పాదాల ముందు ఉంచుకొని నీ యొక్క సమస్య చెప్పుకో. నీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని మనసు పూర్తిగా ఆ విధంగా పౌర్ణమి రోజు మొదలు చేసి వచ్చే పౌర్ణమి వరకు ఇలా ప్రయత్నం చేసి ఆ డబ్బును 30 రోజుల చిల్లరను తీసుకుని 30 కాసులు తీసుకుని సాయి మందిరంకి వెళ్ళి బిస్కెట్లు పిల్లలకు పంచు. లేదు అంటే అనాథలకు దానం చెయ్యమ్మా. లేదంటే భిక్షకులకు వేయవచ్చు. లేదా ఆ ₹30 తీసుకెళ్ళి సాయి మందిరంలో హుండీలో వేసి బాబాని పాదాలు తాకమ్మా. తండ్రి, ప్రతిరోజు శ్రద్ధా సబూరి నేను నీకు అర్పిస్తున్నానని చెప్పి బాబాగారి పాదాల దగ్గర పూజ చేసుకుని ఆ తర్వాత బాబాగారి హుండీలో వేసి రావమ్మా. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి తల్లి. నీ బంధం గట్టిపడుతుంది. అంటే నీకు నీ భర్త దూరమయ్యాడు, దగ్గరకు రావాలి, లేదా నీ ప్రేమ నీకు దగ్గరకు రావాలి అని నువ్వు కోరుకుంటున్నావు అంటే దానికోసం ప్రతిరోజు సాయి సచ్చరిత్రను చదవమ్మా. అందులో కొన్ని అధ్యాయాలు ఉన్నాయి.
దానివల్ల నీ జీవితం మారుతుంది. సాయి సచ్చరిత్ర పారాయణం అనేది ప్రతిరోజు చేయాలి. కనీసం ఒక పేజీ అయినా చదవాలి. ఆ విధంగా చదువుతూ ఉండు. నీ జీవితంలో ఏది కోల్పోయావో అది తిరిగి నీకు లభిస్తుంది తల్లి. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో బాబా గారి మీద నమ్మకంతో ఏదైనా సరే బాబా నాకు చేస్తాడు, చేయగలిగాడు, నా మీద నాకు అంత నమ్మకం ఉంది, బాబా మీద నాకు అంత నమ్మకం ఉందని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఖచ్చితంగా బాబా నీకు అది తీరుస్తాడు తల్లి. నీ ప్రేమ అనేది నిజమైతే తల్లి, నీ సమస్యలు అనేవి నువ్వు చూస్తూ ఉంటేనే తీరిపోతాయి తల్లి. అదేవిధంగా నీకు నీ సమస్య అనేది కనబడుతుంది. ఆ సమస్య చిన్నది అనిపిస్తే ఖచ్చితంగా చిన్నదిలాగే అనిపిస్తుంది. ముందు ఆ సమస్యను నేను బయటపడగలను అన్న ఆలోచన చెయ్యి. ఆ తర్వాత ఏదైనా సరే నీకు అన్నీ దూరం అవుతాయి. అన్ని అడ్డంకులు తొలగిపోయి కాస్త ఆలోచన శక్తిని పెంచుకో అని చెప్పి ఈరోజు బాబా గారు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. ఈరోజు బాబా గారు అందించినటువంటి ఇంత గొప్ప సందేశాన్ని మీరు అందరికీ నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేసి అందరికీ అందేలాగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మరికొంతమంది సాయి భక్తులకు అందేలా షేర్ చేయండి. అలాగే మీరు చాలా వరకు నా యొక్క వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సపోర్ట్ ఉంటుంది తల్లి. అలాగే నాకు ఇంకా మరిన్ని సాయి యొక్క మహత్యాలను అలాగే సాయి యొక్క మహిమలను మరికొన్ని వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ఒక సహకారం లభిస్తుంది తల్లి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు మీ అందరికీ శ్రీ సాయి యొక్క సందేశం నచ్చింది అనుకుంటున్నాను. రేపటి సాయి సందేశంతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.